మీకు ఒక వీడియో చూపెడతా. అందులో వ్యాన్ డ్రైవర్ తప్ప లేకపోతే కార్ డ్రైవర్ తప్ప చెప్పండి. నేనైతే 100% వ్యాన్ డ్రైవర్దే తప్పు. కమలాపూర్ ప్రధాన రహదారిపై పాఠశాల బస్సును వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. హన్మకొండ జిల్లా పెంబర్తికి చెందిన ఏకశిల పాఠశాల బస్సులో సుమారు 30 నుంచి 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కనూరు మూల మలుపు వద్ద పరకాల నుంచి హుజురాబాద్ వైపు వెళుతున్న కారు బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో బోల్తా పడింది. అటుగా వెళ్తున్న స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకు తీశారు. వ్యాన్ డ్రైవర్ తప్పు ఎందుకంటున్నా అంటే వాడు వెనుక చూడకుండా డైరెక్ట్ యూటర్న్ తీసుకున్నాడు. అందుకు వాడు డైరెక్ట్ వచ్చి కారు ఢీ కొట్టాడు. నువ్వు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఒక ప్రాణం పోయింది ఖచ్చితంగా. మళ్ళీ స్కూల్ పిల్లల వ్యాన్ అది. స్కూల్ పిల్లల వ్యాన్ ఇంకెంత జాగ్రత్తగా నడపాలి. నువ్వు ఏదో యూటర్న్ వచ్చింది కానీ టక్కని దింపినావు, వెనక నుంచి వెళ్ళి కారు చూసుకోలేదు, అడచి కొట్టేసిండు. కొంచెం ఉండాలి బ్రో, కొంచెం అన్నా డ్రైవింగ్ అన్నప్పుడు భయం ఉండాలి. స్కూల్ పిల్లల వ్యాన్ అది. ఎంతమంది ఉంటారు చెప్పు. స్కూల్ పిల్లల వ్యాన్ నడిపే వాళ్ళకు చాలామందికి ఉత్సాగది. దానివల్ల ఎన్ని ప్రాణాలు పోతాయి తెలుసా. అది కరెక్ట్ కాదు బ్రో. కొంచెం బాధ్యత ఉండాలి. నీ శాలరీ కోసం పనిచేసారు కాదు అక్కడ. ఎంతగా అన్నా ఒక 50 మంది పిల్లలు ఉంటారు అట్లా. బండి పడ్డ వెంటనే ఇద్దరు వచ్చి అక్కడ గ్లాస్ వాళ్ళకి కొట్టి వాళ్ళని బయటకు తీస్తున్నారు చూడు, వాళ్ళని మెచ్చుకోవాలి. మినిమం కొంచెం హెల్పింగ్ నేచర్ ఉండాలి. డ్రైవింగ్ కొంచెం చూస్ చేయండి బ్రో. ఎందుకంటే మనల్ని నమ్మి ఎంతమంది ఎక్కుతారు తెలుసా బండి. నీ శాలరీ 10,000 20,000 కోసం వేసుడు కాదు. కొంచెం జాగ్రత్తగా బండి నడిపితే అందరికీ మంచిది. వీలైనంత వరకు కొంచెం చూసుకోవాలి. వెనుక యూటర్న్ తీసుకునేటప్పుడు, ముఖ్యంగా యూటర్న్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి.